ఇసుక ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. గోవా తరహాలో విశాఖపట్నం డెవలప్ కావాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. టూరిజం డెవలప్మెంట్ కావాలంటే అందుకు అనుగుణంగా విశాఖ మారాలని అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బీచ్లో టీ అమ్మితే టూరిజం డెవలప్ కాదన్న ఆయన ఎక్కడి నుంచో వచ్చి బీచ్లో టీ తాగాలని ఎవరు కోరుకోరన్నారు. బీచ్లో కూర్చొని భర్త 2 పెగ్లు వేస్తే భార్య ఐస్ క్రీం తినేలా ఉండాలన్నారు. ఆ విధంగా ఉంటే టూరిజం డెవలప్ అయ్యేందుకు అవకాశాలుంటాయన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టూరిజం డెవలప్ కావాలా? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను, అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా? టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరిక ఉందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్యాభర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్యాభర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? టూరిజం డెవలప్ కావాలా? ఇసుక ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అనాలిసిస్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, స్పీకర్ వ్యాఖ్యలని ఏ విధంగా చూడొచ్చు? ఒకవేళ టూరిజం డెవలప్ అవ్వాలి అంటే గోవా లాగా డెవలప్ అవ్వాలి అన్న రేంజ్ లో ఆ టైప్ లో వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. సో ఎందుకు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి? అసలు ఏమన్నారు ఆయన? గణేష్. ఇసుక ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలైతే ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. గోవా తరహాలో విశాఖపట్నం డెవలప్ కావాలి అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. టూరిజం డెవలప్ కావాలంటే అందుకు అనుగుణంగా విశాఖ మారాలంటూ అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బీచ్లో టీ అమ్మితే టూరిజం డెవలప్ కాదన్న ఆయన ఎక్కడి నుంచో వచ్చి బీచ్లో టీ తాగాలని ఎవరు కోరుకోరన్నారు. బీచ్లో కూర్చొని భర్త 2 పెగ్గులేస్తే భార్య ఐస్ క్రీం తినేలా ఉండాలన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే బాధ్యతాయుతమైన పాత్రలో ఉండేటోళ్ళు, ఆ పదవుల్లో ఉండేటోళ్ళు ఏం మాట్లాడినా ఒక సంచలనం అవుతుంది, ఒక చర్చకి దారితీస్తుంది. అందులో ప్రధానంగా ఒక స్పీకర్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఖచ్చితంగా అదంటే సాధారణ వ్యక్తులు ఎవరైనా మాట్లాడినా దాన్ని అంత సీరియస్గా తీసుకునే అవకాశం లేదు. దాన్ని ఏదో క్యాజువల్గా తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోవచ్చు, లేదంటే దానిపైన చర్చ చేయొచ్చు. కానీ ఇంత వివాదాస్పదం అవడానికి కారణం ఆ కీలకమైన పదవి. ఎందుకంటే స్పీకర్ స్థానంలో ఉంటాడు. ఒక విధానపరమైన చట్టసభలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాన్ని ఆమోదముద్ర వేయడానికి కావచ్చు, లేకపోతే ఆ చర్చని ఆమోదించడం కావచ్చు, ఆ చర్చకి సంబంధించిన స్వాగతించడం కావచ్చు, ఇలాంటి కీలకమైన విషయాలు చేసే ఒక స్పీకర్ పాత్రలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఈరోజు చేసిన వ్యాఖ్యలు అనేవి నిజంగా ఒక పెద్ద సంచలనంగా మారి సోషల్ మీడియాలో దీనిపైన సపోర్ట్ కంటే ఎక్కువగా నెగిటివ్ కనిపిస్తుంది. నిజంగా అయ్యన్న పాత్రుడు చెప్పిన మాటలు అనేవి క్యాజువల్గా కావచ్చు. ఎందుకంటే వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, అంటే వైజాగ్ లాంటి ఒక బీచ్ ఇప్పటికే సముద్ర తీరాలను కలుపుతూ ఒక కారిడార్ కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైజాగ్కి భౌగోళికంగా ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అటువంటి బీచ్లు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా అక్కడ టీ అమ్మితే కాదు, భర్త 2 పెగ్గలు వేసుకుంటే భార్య ఐస్ క్రీమ్ తినేలా ఉండాలి అనేది ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో. ఎందుకంటే చాలా వరకు ఈ వ్యాఖ్య అనేది అంటే ఆ బీచ్లో ఇలాంటి వాతావరణం అనేది మనకి గోవా ఇటువంటి ఇతర దేశాల్లో ఉండే బీచ్లకు సంబంధించిన సీకోస్ట్ ఏరియాలో మనం చూస్తూ ఉంటాం. అటువంటిది వైజాగ్ నగరంలో, ఎందుకంటే చాలా వరకు వైజాగ్ కోస్టల్ బెల్ట్లోన సంప్రదాయంగా మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇటువంటి కల్చర్ కంటే మనం ఇతర మ్యూజికల్ కల్చర్ని చూస్తుంటాం, లేదా భక్తి పరమైన అనేక అంశాలను చూస్తుంటాం. కార్తీక మాసంలో శోభకు సంబంధించిన సముద్ర స్నానాలకు సంబంధించి చూస్తుంటాం. కానీ బీచ్ల్లో
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కోస్టల్ జిల్లాలో ఉండే ఏదైతే బీచ్లు ఉన్నాయో ఇవి ప్రధానంగా ఇలాంటి కల్చర్కి చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే సాంస్కృతిక వ్యవహారాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే కల్చర్ కావచ్చు, లేకపోతే ఉండే ప్రజల అనేక అంశాలు అక్కడ మనకి ఇమిడి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే కల్చర్లోన ఏదో ఒక సాయంత్రం బీచ్ ఒడ్డున కూర్చొని 2 పెగ్గలు తాగుతూ ఉండే కల్చర్ అసలు ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే గోవా లాంటి ఇప్పుడు గోవాకి ఎక్కువ శాతం మంది వెళ్ళడానికి గల కారణం కూడా చాలా వరకు అది కనిపిస్తుంది. కానీ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో, అంటే ఆయన ఆ ఏరియా డెవలప్ కావడానికి అవసరమైన ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే విషయం కావచ్చు, లేకపోతే మనం కూడా ఆ దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందని, అంటే అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది కావచ్చు. కానీ ఒక స్పీకర్ స్థాయిలో ఉండి ఆయన విశాఖ ఆ పట్టణంలో ఉండే చోట ఒక టీ తాగితే కాదు, టీ తాగితే ఏమి అభివృద్ధి డెవలప్ అవుతుంది విశాఖపట్నం, భర్త 2 పెగ్గలు తాగితే భార్య పక్కన కూర్చొని ఐస్ క్రీమ్ తినేలాగా ఉండాలన్నారంటే ఆ కల్చర్ మన గోవాలో చూస్తున్న కల్చర్ కావచ్చు, మిగతా సముద్ర తీరాల్లో ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో చూస్తున్న కల్చర్ కావచ్చు, దాన్ని అడాప్ట్ చేసుకుంటే తప్ప డెవలప్ కాదనేది ఒక ఆలోచనతో చెప్పారు. కానీ స్పీకర్ స్థాయిలో ఉన్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనిపైన అతిపెద్ద చర్చ సాగిస్తుంది. ఎందుకంటే స్పీకర్ స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా కొనసాగారు, మంత్రిగా చాలా కాలం పనిచేశారు. ఒక కీలకమైన ఏదైతే పొలిట్ బ్యూరో ఉందో తెలుగుదేశం పార్టీకి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా చాలా కాలం కొనసాగిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఎందుకంటే ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ రోజున చేసిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించాలనుకునేవారు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు పెద్ద ఎత్తునే దానిపైన విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం పాలసీ ఈ విధంగా ఉందా? అయ్యన్న పాత్రుడు అంటాడు ఈ విధంగా మాట్లాడాడంటే నిజంగానే విశాఖ బీచ్లో టీకి ఆ కల్చర్ కంటే దాన్ని తీసుకొచ్చి మందు కల్చర్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే భార్యాభర్తలు వచ్చి కూర్చొని తాగడానికి అనుకూలంగా ఉండే వాతావరణం తీసుకురాబోతున్నారా? ఇప్పటికే మద్యం దానిపైన పెద్ద దుమారం ఆంధ్రప్రదేశ్లో రేగుతోంది. దీనిపైన అంటే అనేక విషయాల్ని మనకు కనిపిస్తుంది. నిజంగా అయ్యన్న పాత్రుడు చెప్పిన విషయాలు నిజంగా అంత సంచలనం కలిగిస్తున్నాయా, అంత వివాదాస్పదంగా ఉన్నాయా? ఒక్కసారి మనం అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారో మరొకసారి విందాం. టూరిజం డెవలప్ కావాలా? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా, టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్యాభర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడికో. సరదాగా భార్యాభర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తీరుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? వింటే టూరిజం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రధానంగా సీ కోస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే సీ కోస్టు సీ బెల్ట్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా విశాఖపట్నం లాంటి కేంద్రం. విశాఖపట్నం కేంద్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలకమైన ముఖ్యమైన పట్టణాల్లో విశాఖపట్నం ఒకటి కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సీ కోస్టు ఈ బీచ్ అభివృద్ధి చెందాలంటే దానికి టూరిజం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది సైమల్టేనియస్గా. ఇక్కడ విశాఖ లాంటి చోట టూరిజం అభివృద్ధి చెందాలంటే కేవలం విశాఖ బీచ్కి ఒక టీ తాగడానికి భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కలిసి వస్తారా అనేది అయ్యన్న పాత్రుడు ప్రశ్న. అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఆయన సూచన చేశారు. అంటే భర్త ఫ్యామిలీతో పాటు వచ్చిన తర్వాత 2 పెగ్గలు తాగి భార్య పక్కన కూర్చుని ఐస్ క్రీమ్ తినాల్సిన ఆ పరిస్థితులు ఉంటే తప్ప రారండి. ఇక్కడ ఇదే పూర్తిగా ఒక కాంట్రవర్సీకి కారణమవుతుంది. ఎందుకంటే టీ తాగడానికైతే రారు విశాఖపట్నం బీచ్కి, మందు కొట్టడానికి వస్తారు. అంటే బీచ్లు ఉండేవి కేవలం మందు కొట్టడానికైనా? ఇప్పుడు గోవా లాంటి ప్రాంతాన్ని ఉటంకించారండి. ఎందుకంటే ఆయనతో పాటు సహచరుడిగా సీనియర్ లీడర్గా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఈరోజు గోవా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత గోవా రాష్ట్రానికి ఉండే ఆ కల్చర్ వేరు, అక్కడ ఉండే దాని డెవలప్మెంట్ వేరు, గోవాకు ఉండే ఆ ప్రాచుర్యం చాలా కాలంగా ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా ఉండే ఆ కల్చర్ వేరు. అందుకనే తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని అనేక ప్రాంతాలు గోవా బీచ్కి వెళ్తాయి. అక్కడ ఉండే కల్చర్ ప్రకారం అక్కడ నిజంగా లిక్కర్కి అనుమతి ఉంది. గోవా బీచ్లోన వాళ్ళు తాగుతారు, ఇదంతా ఉంది. ఈయన చెప్పిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో, భర్త 2 పెగ్గలు తాగుతుంటే అక్కడ భార్య ఐస్ క్రీమ్ తింటుంటారు. కొంతమంది మహిళలు కూడా ఈరోజు తాగడానికి తప్పు లేదని చెప్తున్నారు కాబట్టి మహిళలు కూడా అక్కడ వాళ్ళతో పాటు షేర్ చేసుకుని చీర్ చెప్పే పరిస్థితి అక్కడ గోవాలో మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటిది విశాఖపట్నంలో కూడా ఈ కల్చర్ తీసుకురావాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన స్పీకర్లో ప్రధానంగా ఆ స్పీకర్ పాత్రలో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్రుడు
అంత పెద్ద హోదాలో ఉన్న తర్వాత ఆయన ఈ అన్న మాటల్ని నిజంగా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించేలాగా తయారై కేవలం అయ్యన్న పాత్రుడికే పరిమితం కాలేదు, ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా ఆలోచన చేస్తుందా, విశాఖపట్నం బీచ్లో ఉన్న టీకి బదులుగా వాళ్ళు ఏమైనా రేపు పొద్దు నుంచి మద్యం సరఫరా చేయబోతున్నారా, లేకపోతే దానికి అనుమతులు ఇవ్వబోతున్నారా, ఆ కల్చర్ని అంతా గోవాలో ఉండే కల్చర్ని టూరిజం అభివృద్ధి పేరుతో అక్కడ తీసుకురాబోతున్నారనేది ఈ రోజున ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. దీన్ని వైసీపీ కూడా దాని ఒక ఆయుధంలోకి తీసుకుంది. ఎందుకంటే కావాల్సింది వాళ్ళు కొంచెం ఒక్క ముందుకెళ్ళి అయ్యన్న పాత్రుడు అన్న మాటలు, భర్త 2 పెగ్గలు తాగుతుంటే భార్య అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తినేలాగా ఉండాలంటే భార్య కూడా కలిపి తాగే అవకాశం ఉండాలా అని అయ్యన్న పాత్రుడు అన్నాడు. దానిపైన వైసీపీకి చెందిన మహిళా వింగ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున దానిపైన ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దానిపైన వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం చేస్తున్న పాలసీనా ఇది? అంటే విశాఖ బీచ్ని భవిష్యత్తులో గోవా బీచ్గా మార్చబోతున్నారా? అక్కడ ఉండే మామూలు కల్చర్కి బదులు పూర్తిగా ఒక మద్యానికి సంబంధించిన కల్చర్లా మార్చబోతున్నారా? దాన్ని పబ్లిక్ బార్లుగా చేయబోతున్నారా? నిజంగానే ఇప్పటికే మద్యంకి సంబంధించిన అనేక ఏదైతే ఉందో ఆ మద్యం పైన అనేక చర్చలు జరుగుతున్నాయి, కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య దీన్ని అమ్మడం కోసం ప్రభుత్వమే ఈ విధంగా అయ్యన్న పాత్రుడితో చెప్పించిందని ఆ స్థాయి వరకు కూడా ఇక్కడ విమర్శలు వ్యాఖ్యలు మనకి వెళ్ళిపోయాయి. అందుకని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి చాలా వరకు ఒక వివాదాస్పదంగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా గతంలో కొందరు మహిళల పట్ల కావచ్చు, లేకపోతే పార్టీ పట్ల కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో అయ్యన్న పాత్రుడు తాను ఏదైతే అనుకుంటారో దానికి పరిధులు లేకుండా బయటికి మాట్లాడే పరిస్థితులు చాలా వరకు కనిపిస్తాయి. అది ఇంటర్నల్గా తెలుగుదేశం మహానాడులో కావచ్చు, లేకపోతే మిగతా చోట కావచ్చు. కానీ పబ్లిక్గా మాట్లాడేటప్పుడు ఉండేదానికి ఆ సీరియస్నెస్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో కీలకమైన నేత కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ స్పీకర్ కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా దుమారం రేపుతున్నాయి. దీని ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, దాన్ని కౌంటర్ చేస్తుందా, లేకపోతే దాన్ని తను చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ పునరాలోచించుకొని అయ్యన్న పాత్రుడు దీన్ని సరి చేసుకుంటారనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్. ఇక ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గోవా తరహాలో విశాఖపట్నం డెవలప్ కావాలి అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకి ఒక అస్త్రంగా పనిచేసి సోషల్ మీడియాలో పలు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు.